మంచిగా మరి ఇప్పుడు అయ్య గారికి సమయం ఇస్తుండగా సపరేట్ సహకరించాలి. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన కాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, అలాగా వేది మీద అలంకరించిన దైవదాసులు, రాయుల నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించినగా. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము అందులో 11వ వాక్యం. సరే అండి, చాలండి. మనము అక్కడ నుండి బైబిల్ స్టడీ ప్రారంభించండి. బైబిల్ తరగతి. బైబిల్లో 8 విధములున్న మనుషులు ఉన్నారు. అదే నేను చెప్పుకొని వచ్చాను. అది మొట్టమొదటిగా నేను చెప్పినది మొదటి మనిషి. అది నేను చెప్పాను మీకు. అది మొదటి కొరింథీ పత్రికలో ఉంది 15వ అధ్యాయం. రెండవది ప్రకృతి సంబంధమైన మనుషుడు. మూడవది పురాతన మనుషుడు. 4 నూతన మనుషుడు. 5 శరీర సంబంధమైన మనిషి. 6 ఆత్మీయ సంబంధమైన మనిషి. 7 దైవజనుడు. అక్కడ నుండి మనము నేర్చుకున్నారు ఆ దైవజనుడు గురించి. ఆ దైవజనుడు గురించి నేను చెప్పినప్పుడు మనం 6 విధములున్న దైవజనుడు గురించి నేను బైబిల్ చెప్పాను. నేను మరిచిపోయిన అనుకోను, ఒకసారి నేను జ్ఞాపకం చేశాను. మొదటి దైవజనుడా అని పిలువబడిన వాడు మోషే. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 1వ వచనం. రెండవది దైవజనుడా అని పిలిచినది న్యాయాధిపతి పుస్తకం 13వ అధ్యాయము 6 నుండి 8. మనోహైకి దేవుడు అనగా దైవజనుడా అని పిలిచారు. మూడవది ఏలి దగ్గరికి వచ్చి దేవుని మాట చెప్పిన వాడికి దైవజనుడా అని పిలిచారు. అదే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 27వ వాక్యం. 4 సమూయేలుకి దైవజనుడా అని పిలిచారు. అది మొదటి సమూయేలు 9వ అధ్యాయం 6వ వాక్యం. 5 మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయం 22వ వాక్యము. షమ్మీ అని పిలువబడిన దైవదాసుకి దైవజనుడా అని పిలువబడేది. 6 బేథేలున్న వారు ప్రవక్తకి దైవజనుడు అని పిలిచారు. మొదటి రాజులు 13వ అధ్యాయం 1వ వచనం. 7వదే పిలిచినది ఎవరంటే ఏలియా గారికి దైవజనుడు అని పిలిచారు. అది మొదటి రాజుల పుస్తకం 17:18. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏలీషాకి దైవజనుడు అని పిలిచారు. అదే మనం నేర్చుకున్నది 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యము చదవండి. అక్కడ నుండి మనము ఈరోజు బైబిల్ స్టడీస్ ప్రారంభిస్తాను. సరే, 4:7. సరే అండి, అతనికి ఏలి గారికి దైవజనుడు అని పిలిచారు. 2 ఏలీషా గారికి కూడా దైవజనుడు అని పిలిచారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు చెయ్యని పని ఏంటి అది నేను చెప్పడానికి రెడీ అవుతున్నారు. చూడండి, 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 2వ వాక్యం నుండి 6 వరకు చదవండి. యెహోవా నన్ను బేతేలునకు పోమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనేది. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవుడని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండడని. పిమ్మట ఏలియా ఎలీషా
యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. సరే అండి, ఏలీషా వేరే దాన్ని వెనక్కి వెంబడించాడు. ఆ వెంబడించినప్పుడు వెళ్ళిన చోట గురించి నేను చెప్పారు. మొట్టమొదటిగా నేను చెప్పినది ఏమనగంటే, అదే 2 రాజుల పుస్తకము 2:1 గిల్గాలు నుండి ఆయన ప్రయాణం చేశాడు. అంటే గిల్గాల్ అది పదానికి అర్థం నేను పోయిన వారం చెప్పారు, అది అవమానంలో పొరలింపబడింది. అప్పుడు ఒక విశ్వాసి ప్రయాణం చేయని చోట ఎక్కడ గిల్గాల్, అక్కడ నుండి నీ అపమానం ఏమవుతుంది? దొరలింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మన అపమానం దొరలింపబడిన చోట కాలువని సిలువ అయ్యింది. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన అపమానములన్నీ ఏమైంది? దొరలింపబడిందని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండవదే ఆ దైవజనుడైన ఏలీషా గారి ప్రయాణం చేసిన స్థలము బేతేలని నేను చెప్పాను. అదే ఆ మాట చెప్పి నేను ముగింపు చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బేతేలని ఫస్ట్ ఆ బేతేలికి పేరు మీకు అందరికీ తెలిసినట్టుగా ఉంది. ఆదికాండం 20:8 అధ్యాయము 12 నుండి కిందకి మీరు చదివితే ఆ స్థలం బేతేలి అనే పేరుకి ఆ పేరు అది ముందుకున్నది లూజ్ అని. ఆ ఊరు పేరు, ఆ బేతేలి పేరు లూజ్. అంటే యాకోబు తన అన్నయ్య దగ్గరుండి ఆశీర్వాదం పొందిన తర్వాత అన్నయ్య తన యాకోబునికి చంపడానికి ప్రయత్నించుచున్నారని తిరిగి యాకోబు అక్కడి నుండి పారిపోయింది. పారిపోయి ఆ రాత్రి ఎక్కడే వచ్చినారంటే లూజ్ అని చెప్పబడిన చోటకి వచ్చారు. ఆ రాత్రి అక్కడ యాకోబు ఏమైంది? పడుకున్నారు. అప్పుడు నేను అది చెప్పిన మాట మీరు మర్చిపోలేదు. పడుకున్నప్పుడు ఆయన తల కింద ఒక రాయి పెట్టి పడుకున్నప్పుడు అతనికి కళ చూశారు. ఒక కళ, ఏదో కళ చూశారు? ఒక లెచ్చుని పైనుండి కిందకి వరకు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. స్తోత్రం చెప్పాలి. నీకు అది అర్థమైందా లేదో తెలియదు. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు ఎప్పుడు కళ చూశారంటే ఆ తలకి తలగడగా రాయి పెట్టినప్పుడు, అంటే అప్పుడు కళ ఉండేది. కానీ ఎప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళారు ఆ 20 సంవత్సరం మళ్ళీ ఎప్పుడు కూడా కళ కనబడలేదు. ఎందుకు కనబడలేదు? సుఖం వచ్చినప్పుడు కళ రాదు. స్తోత్రం. అప్పుడు తలగడగా రాయి పెట్టినప్పుడు నొప్పి ఉంది, వేదన ఉంది, పరిగెత్తి వచ్చింది. అప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశారు? మాట్లాడింది. దేవుడు కళ చూపించారు. ఇప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అన్ని బాగుందండి, తిండికి ఉంది, పట్టుకోవడానికి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది. అప్పుడు ఏం లేదు, కళ లేదు. చాలా మంది విశ్వాసనీయులుగా అండి యేసయ్య రక్షకుడుగా అంగీకరించిన దినములు ఎన్నో కళలు చూశారు. దేవుని కొరకు ఎన్నో ప్రయత్నించారు. సంవత్సరం దాటిన తర్వాత వారి జీవితం ఏమైంది? మళ్ళీ కళ లేదు, ఏం లేదు, దేవుడు మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. యాకోబు లేచి వెంటనే అతన్ని విస్తరించలేదు. అది ఆ రోజు చెప్పిన కాబట్టి యాకోబు లేచి వెంటనే ఏం చెప్పారు? ఈ స్థలంలో దేవుడు ఉన్నాము అని చెప్పి దానికి ఏం పెట్టారు? బేతేలని పెట్టారు. ఒక స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం పెట్టారని నేను చెప్పిందంటే ఆ దేవుడు ఆ స్థలము ఎవరికి ఇచ్చారు? యాకోబుకి ఇచ్చారు. ఏ స్థలం? ఆ బేతేలు ఆ స్థలం ఇచ్చినప్పుడు ఎవరు పేరు పెట్టారు?
మనం ఎలాగే పడుతున్నారండి. మనమే దేవుడు ఏదైనా ఇచ్చి ఉంటే మన పేరు ముందుకు పెట్టుతున్నారు అన్నమాట. సోదరు యాకోబు అటువంటి వారు కాదు. దేవుడు నాకు ఇచ్చారు, ఏది నిరాశ చెందినవాడు ఏడు ఒట్టి చేత పనిగట్టి వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ స్థలం ఇచ్చిన కాబట్టి దేవుడు పేరు పెట్టింది. అలాగే దేవుడు పేరు పెట్టిన వాడికి దేవుడు ఆయన పేరు మార్చింది. యాకోబు పేరండి చెప్పండి ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఏం చేసి నీకు నేను స్థలం ఇచ్చినప్పుడు నా పేరు పెట్టిన కాబట్టి నీకు నేను చేసిన ఒక దేశానికి చెందిన పేరు పెట్టాను. సోదరు కలిగిన ఇశ్రాయేలు దేశానికి అది యాకోబుని పెట్టిన పేరు. ఆ పేరు ఒక దేశం తెలియబడింది. సోదరం నీ దేవునికి మొదటి స్థానం ఇస్తే నీ తలముల దీపబడుతుంది. అది నీ తెలిసిపోయినా దేవునికి సోదరం. అన్నిటికి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆమె ఎవరు ఇస్తున్నారు దేవుడికి తెలియదు. ఆదికాండంలో మొదటి వాక్యములు మీరు చెప్పండి, చదవద్దు, చదవకుండా చదివి ఆది అందు బైబిల్ స్టార్ట్ చేసిన దేవుడి విషయం గురించి. అవును కదా. అందరికి ఇప్పుడు ఏమంటే దేవుడి గురించి ఏం ప్రయారిటీ లేదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వను. ఆడేవారు వారు మొత్తం వారు వంట చేసిన తర్వాత సమయం దొరికితే దేవునికి ఇస్తుంది. దేవునికి ఇస్తుంది. ఎందుకంటే అలాగా అయిపోవడం కాదు, రైట్ కాదండి. స్తోత్రం కలిగింది. మనమ జీవితం మారిపోయింది మాట. దేవునికి స్తోత్రం. ఆనాడు దేవుడు మాట్లాడే దేవుడు మనతోని మాట్లాడింది అన్ని చేసేది. కానీ ఇప్పుడేమైంది? స్తోత్రం. ఇప్పుడు మన జీవితం మొత్తం ఏమైంది? మారిపోయినట్టుగా అయిపోయింది. స్తోత్రం కలిగిన. అందుకని దేవుడి సంగమా అలాగ మనం చెయ్యకూడదు. ఎన్నింటికి మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకున్నాను బేదేలుని గురించి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని సన్నిధిలో బేదేలు దేవుడి సన్నిధి రాత్రి లేచి తరగడగా పెట్టిన రాయి అక్కడ నాటిబడి దాని మీదకి ఏం వేశారు? నూనె వేసి దేవునికి ఏం చేశాడు? అది దేవునికి ప్రతిష్ఠ చేసి చెప్పారు, ఇక్కడ నేను ఒక ఆలయం కట్టుతున్నామని దేవుడితో ఏం చేశారు? ఒప్పందం చేశారు. సంవత్సరం 20 దాటిపోయింది. యాకోబు ఆ విషయం ఏమైంది? మర్చిపోయింది. అందుకు మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే ఆదికాండం 35వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం. అప్పుడు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా దేవుడు ఆయనకి ఏం చేశారు? దేవుడు అంటే నీ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అక్కడికి తిరిగి రావు. స్తోత్రం. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఉటంబడి దేవునితో ఒప్పందం చేయాలి. స్థలం వేరు తెలియదు. అక్కడికి నీ ఏం చేయాలి? తిరిగి నాడు నీ ఏం చేశారంటే నా కొరకు నీవు అక్కడ ఏం చేశారు? ఒక ప్రతిష్ఠ చేశారు. ఏది? ఒక రాయి నాటిబడి దాని మీదకి నూనె వేసి చెప్పి ఇక్కడ నేను ఒక ఆలయం కట్టుతున్నారు. ఇప్పుడు నేను కట్టలేదు. నీ అక్కడికి తిరిగి వెళ్ళి నా కొరకు ఒక బలిపీఠము కట్టబడమని దేవుడు ఆయనకి మాట్లాడింది. అనేది చెప్పండి. ఇల్లు లేదు. అప్పుడు ఏం చెప్పారు? ఇల్లు లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టడానికి ఇస్తాం. మనం అందరికి ఇల్లు కట్టుతున్నా తర్వాత దేవుడికి కట్టుతాం. హలో, అందరు ఉన్నారా? నేను చెప్పిన అంటే దాన్ని చర్చ కట్టినప్పుడు అందరూ అడిగారు, అయ్యారు మీరు చర్చ కట్టమంటే ఇల్లు లేకుండా ఎందుకు చర్చ కట్టారంటే అడిగి ఇల్లు లేకుండా నేను పడితే ఫస్ట్ దేవుడు ప్రయారిటీ, తర్వాత నాకు దేవుడికి సోదరు. అంటే నేను చెప్పుకొని వచ్చిన దావీదు కూడా ఎలాగా ఏంటంటే దావీదు ఏం చెప్పారంటే దేవుని కొరకు ఆలయం కట్టది. దేవుని కొరకు ఆలయం కట్టిన వరకు నేను ఎక్కడ పడుకోను, మంచం మీద స్తోత్రం. ఇలాగే కీర్తన ఉంది. అలాగే కీర్తన చదివిన వాడికి అర్థం అవుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుని వరకు ఆలయం కట్టిన వరకు నేను ఎక్కడ పడతాను? స్తోత్రం కలిగింది. ఆలయం కట్టడానికి నేను అన్ని సిద్ధపరిచినప్పుడు దేవుడు నీ కట్టొద్దు, నీ ఏం చేయొద్దు. ఎందుకు?
నీ చేతిలో ఏముంది? రక్తం ఉంది. కాబట్టి ఏ రక్తం? యుద్ధం చేయడం రక్తం కాదు. సోదరు, ఎవరికి చంపబడిన రక్తం? ఎవరికి? బెత్షెబా భర్తకి ఊరియాకి చంపబడిన రక్తం ఆయన చేతులుంది. కాబట్టి నీ ఏం చేయకూడదు? నీ కట్టద్దు. కట్టడానికి ఒకడు వెనకలు ఉంది. ఎవరు వస్తున్నారు? సాలోమోను నా కొరకు ఆలయము కట్టమని చెప్పారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, మనం దేవుని ఆలయము దేవుని పని కొరకు ఏం చేయాలి? ప్రయత్నించాలి. యేసులో కూడా అనగా ఏమండి, దేవాలయములకు వెళ్ళినప్పుడు ఏముంది? దేవాలయంలో చూసిన ఆ పద్ధతి చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. బైబిల్ చూడండి, మార్కొసు వార్త, దేవుడి చుట్టూ తిరిగి చూశారు. ఏమండి, ఇది మార్కొసు వార్త వెళ్ళి చూడండి. యేసు అలాగే చుట్టూ తిరిగిన విషయం కొన్ని ఉంది. అది మనం సబ్జెక్ట్ కాదు, కానీ అందుకే నేను వెళ్ళలేదు. సోదరు కనుక అది చూసి దేవుడు ఏం చేశారు? అక్కడ ఉన్న దేవాలయ లోపల ఉన్న అన్నిటికీ ఏం చేశారు? అన్నిటికీ బయటికి ఏం చేశారు? తోలలేదు. బయటికి ఏం చేశారు? పంపించారు. సోదరు కనుక కాక అదే చెప్పండి. అలాగా యాకోబు యేసు కూడా చేసేది దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది యాకోబుడుగా దేవుడు చెప్పండి, అక్కడికి వెళ్ళి బేదేలికి వెళ్ళి ఏం చేయాలి? కట్టాలి. తర్వాత చెప్పండి, తర్వాత చదవండి. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్ని దేవతలకు పారవేసి. అంటే యాకోబు ఇంటిలో అన్ని దేవత ఉందా? అందరితో చెప్పారు ఏమి చేయకూడదు. నీ ఇంటిలో ఉన్న దేవుడు దర్శనం ఉంది, దేవుడు మాట్లాడుతున్నారే యాకోబుకి. కానీ అన్ని దేవతలు ఎక్కడ ఉంది? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటే పాటలు ఉంది. ఏముంది? కట్టుతున్నారు. ఏముంది? అన్ని దేవత కూడా ఉంది. ఎవరు తీసుకొని వచ్చారంటే యాకోబున భార్య అయిన ఎక్కువ ప్రేమించిన అమ్మ రాహేలు ఏం చేశారంటే, అంటే నాన్న ఇంటి నుండి ఒక దేవత తెచ్చి వచ్చారు. నాన్న వెతకడానికి ఇంటికి లోపలికి వచ్చినప్పుడు రాహేలు తన పాపకి బాబుకి పాన తాగడానికి ఇచ్చి దాని మీద ఒక తోలు వేసి దాని మీద ఏం చేసి కూర్చున్నారు. అందుకే చెప్పండి, నాన్న ఇప్పుడు లెగడానికి ఉన్న పరిస్థితి కాదని నాన్న వెతికి వెళ్ళారు, కానీ ఏం చేయలేదు. దేవతకి తీసుకురా. యాకోబు ఒక మాట చెప్తుంది, ఎవరి దగ్గర దేవతని ఉన్నారో వారేమవ్వాలి? చచ్చిపోవాలి. అరే ఈ మధ్య తోవలేమా? చచ్చిపోవాలి. యాకోబు చెప్పినట్టుగా చచ్చిపోయారు. ఎవరు? రాహేలు అడ్డ త్రోవలేమైంది? మరణించేది. దేవునికి స్తోత్రం కలిగిన రాత్రి తెలుసో తెలియకుండా నీ ఏదో వస్తువు నీ ఇంటిని ఉంచిన ఎడల అది రాత్రి ఏం చేయాలి? యేసు నామములను బయటికి పారవేయాలి. దేవునికి చెందిన వారే స్తోత్రం కలిగిన హల్లెలూయా. విశ్వాసి అని పేరు పెట్టిన వాడు ఇప్పుడు కూడా ఏం చేశాడు? ఆవు దగ్గరికి వెళ్తాది. ఎవరి దగ్గరికి? కోడి ఒకటి కావాలి, లేకపోతే మేక ఒకటి కావాలి, లేకపోతే పన్నీ ఒకటి తెచ్చి రావాలి, లేకపోతే మిమ్మల్ని మందులోకి దేవత తింటానని చెప్పిన వెంటనే అప్పో సప్పో తెచ్చి తీసుకొని వచ్చి అదన్నీ ఇచ్చిస్తాను. ఎవరు? ఇప్పుడు సత్యం చెప్తున్నాడు. ఇదని మైకిల్ కూడా చెప్తాను, ఫేస్బుక్ లో అందరి సిగ్గుపోయి చేసింది. వెళ్తున్నారు ప్రార్థన వేగంగా ఏమంటే ఒక దేవత కోట అక్కడ పెట్టారు. నేను అడిగాను, ఎందుకు అక్కడ బేరం ఏంటండి? ఏంటి బేరం కొరకే ఇది కట్టుతుంది, ఇది పెట్టుతుంది. చర్చికి నిలబడి యేసయ్య గొప్ప దేవుడు. ఇది కాదు క్రైస్తవ జీవితం. దేవునికి నమ్మితే అటువంటి పద్ధతిలోనికి నీ ఏం చేయకూడదు, తిరిగి వెళ్ళకూడదు. తిరిగి వెళ్ళిన వాడు ఎవరండి? బైబిల్ చెప్పండి. ఏదో వదిలేశారో అది తిరిగి వెళ్ళిన వాడు ఎవరండి? అదొక్క
హల్లెలూయా. ఇది తిరిగి హైలోనికి వెళ్ళిన వాడు ఎవరండి? ఓకే అండి, వాంతి తిన్న కుక్క. అందుకని రాత్రి అటువంటి పద్ధతి మన క్రైస్తవుడి మధ్యలో ఉండకూడదు. రెండు దేవుడు చెప్తున్నారు ఏమంటే, యాకోబు చెప్తున్నారు, ఒకటి నీ దేవత నీ దగ్గర నుండి తీసివేయదు, రెండవదే నేను తనతో ఏం చేయాలి? స్తోత్రం చేయి. స్తోత్రం. యాకోబు చెప్తున్నా, నీ అక్కడికి వెదవికి రావాలంటే నీ జీవితంలో ఏం చేయాలి? గ్లోరిఫికేషన్, హల్లెలూయా, జస్టిఫికేషన్. నీ భార్యను పరిశుద్ధపరచాలి. ఎక్కడ పరిశుద్ధపరచాలి చెప్పండి? యాకోబు తన కుటుంబం పరిశుద్ధపరిచారు, మనకెక్కడ పరిశుద్ధపరచాలి? బాడీ, సోల్, స్పిరిట్, మూడు చోట్ల మనం ఏం చేయాలి? ఎక్కడ? మొదటి దశలోనిక పత్ర 5:23 వాక్యములో పౌలు గారికి దేవుడు చెప్పిన మాట వినండి. మొదటి దశలోని పత్రిక 5:23 వాక్యం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, ఒకటి, జీవమును, రెండు, శరీరమును, మూడు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. యేసయ్య రాకడ కనుక నీ నిందారహితంగా ఉంటే అక్కడ నా తోడుగా వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ నీ స్పిరిట్, ఆత్మలు ఏమన్నది? అదేంటి ఆత్మలు అంటే పరిశుద్ధం? నాకు తెలియదు, నాకు చెప్పండి. ఆత్మలో ఎందుకు పరిశుద్ధత? ఎవరు తెలియదు. రోమాపత్రిక 1:10 చూడండి. రోమాపత్రిక 1:10 చూడండి త్వరగా. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే దేవునితోని సంభాషించిన సామానమే ఆత్మ. నీకు దేవుడు ఇచ్చిన ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరి దేవుడితో ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నా. నీ ఆరాధన చేయడం లేకపోతే పరలోకం జరగరు అనగా ఆయన అర్థం. ఎలాగ ఆరాధన చేయకూడదు? ఎలాగ ఆరాధన చేయకూడదండి? శరీరంతో చేయకూడదు. సోమరితనం, సోమరితనం, సోమరి అంటే కదా. మత్తయి సువార్తలో 25 రాయబడినప్పుడు సోమరివాడు ఎక్కడికి పడిపోతామని రాయబడిందండి. సామెతల పుస్తకం 6వ అధ్యాయం అండి. ఇది 25వ అధ్యాయంలో ఉంది కదా, చూడు. 25 చూడండి. నేను చూసుకున్న సందేహం తెలియదు అయిపోతుంది మాట. దొరికిందా? దొరకలేదు. సోమరి అయినా చెడ్డదాసరా, విత్తని చాట కోయివాడని చల్లని చాట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద కిందకి వచ్చినప్పుడు సోమరికి ఎక్కడికి వెళ్ళిపోవడానికి? మరియు పనికిమాలిన నా దాసుని వెలుపటి చీకటిలోని త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు. అక్కడ వెళ్ళిపోతారండి. అక్కడ సోమరితనం. ఆదివారం ఆరాధనకి వెళ్ళలేని వాడు, ప్రార్థన దేవుడితోని ఆరాధన సంభాషించలేదు, నీ ఆరాధన కరెక్ట్ లేకపోతే, ఆరాధన దేవుడితో నీ సంబంధం పట్టలేకపోతే దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా? స్తోత్రం. ఏంటంటే బైబిల్ చెప్పుతున్నారంటే సమాజము కూడరా మానకూడదంట. అవును కదా? ఎక్కడ? ఎబ్రీ పత్రిక 10:24-25 కదా. ఎబ్రీ పత్రిక 10:24-25 చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కొనుట అనక, అంటే కొందరు మానుకుంటుండగా సమాజం ఏం చేయకూడదు. అంటే సమాజం అంటే అండి, సమాజం అంటే అండి
ఆరాధనకి స్తోత్రం కలుగుగా. ఆరాధనకి కొందరు చేసినట్టుగా నీ ఏం చేయకూడదు, మారకూడదంట. స్తోత్రం కలుగుగా. 7 రోజు దేవుడు నీకు ఇచ్చాడు. 7వ రోజుని దేవునికి ఏం చేయాలి, ఆరాధన చేయాలి దేవునికి. స్తోత్రం కలుగుగా. ఒకవేళ నీ ఆరాధన చేయడానికి సమయం కుదరలేకపోతే చర్చకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపో. స్తోత్రం కలిగిన అలాగే చేసి ఉంటే దేవుడు నేను దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలిగి. ఆరాధన మానకి ఏమైంది, ఇంగ్లీష్ లో చదవాలి స్తోత్రం. అది అలవాటుగా మారిపోయింది. స్తోత్రం ఏమైందంటే కొన్ని బైబిల్ ఆచారం అయింది. ఏది ఆరాధన మానడం దేవుడికి. అప్పుడు సరే నేను చెప్పాను మాట, నీ ఆత్మలో ఏముండాలి, పరిశుద్ధం. 2 నీ శరీరం దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు శరీరం ఎవరి మందిరం అంటే దేవుని ఆలయం. అంటే శరీరం ఎలాగ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి దేవుని. అందుకని ఏం చేయలేక కైని తినకూడదు. ఇంకా బాగా చెప్పండి, కైని తినకూడదు, సుట్ట అది చెప్పడం, సుట్ట తాగకూడదు, మందు ఇదన్నీ చెయ్యకూడదని చెప్పడానికి ఉన్న కారణం నీ శరీరం ఎవరి ఆలయం, స్తోత్రం కలిగిన ఆలయం పాడు చేసిన వాడికి దేవుడు ఏం చేస్తాడు, స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు, నాకేం కలగలేదని అనుకున్నారు. ఒకరోజు కలుగుతుంది, మొత్తం బోనస్ మొత్తం కలిసి దొరుకుతుంది, వడ్డీ చక్రవడ్డీ మొత్తం కలిసి దొరుకుతుంది దేవునికి. స్తోత్రం అలా చెప్పండి. నామే శరీరం. ఇంకంటే ప్రాణం ఏంటండి, దాని ఇంగ్లీష్ లో సోల్ అంటే నీ మనస్సు. స్తోత్రం కలిగింది. మనస్సు అంటే హృదయం అన్నింటికంటే స్తోత్రం. హృదయం సమస్తమైన మోసం జరిగిన మొత్తం హృదయం ఎలా ఉందండి. నీ హృదయం చూసినప్పుడు 350 గ్రాములు ఉంది నీ హృదయం. ఆ హృదయం లోపల ఎన్నకి పాపం దాచిపెట్టి ఉన్నారు తెలియదు. స్తోత్రం కలిగింది. నీ హృదయం కూడా ఏం చేయాలి, మనిషినే అశుద్ధిపరిచినది లోపలికి వచ్చినది కాదు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి, నేను చెప్పండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, లోపలి నుండి బయటికి వచ్చినదే మనిషికి ఏం చేసి అపవిత్రపరిచినది. అందుకని నీ మనస్సు స్తోత్రం ఏ దేవునికి చేయాలి, పరిశుద్ధపరిచింది. అందుకని పాట ఉంది, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. పరిశుద్ధపరిచేది దాని ఇంటి వారికి మాత్రం, మనకి ఇంటి వారికి కాదు, మన శరీరం మొత్తం ఏమవ్వాలి, ప్రాణం ఏం చేయాలి, పరిశుద్ధపడాలి. 2 నీ శరీరంలో పవిత్రంగా ఉండాలి. 3 నీ ఆత్మ స్తోత్రం. అంటే బైబిల్ కరెక్ట్ అయిన రాయబడి ఫస్ట్ ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆత్మ, 2వదే శరీరం, ప్రాణం. ఇది 3 ఏం చేయాలి, ఓకే. ఇది మళ్ళీ ఆదికాండం 35 రేకు వస్తున్నారంటే దేవుడికి వస్త్రం ఏం చేయాలి, మళ్ళీ స్తోత్రం కలిగి వస్త్రం కూడా కొన్ని కరెక్ట్ ఉండాలి. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఈ వస్త్రం ఇప్పుడు ఏమైంది, తగ్గి 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 పైకి వస్తున్నారు, కిందకి కాదు. వస్త్రం ఇప్పుడు ఆడపిల్లలు ధరించిన వస్త్రం చూసారు మీరు, చూడలేదు. వైజాగ్ వెళ్ళండి, అటువంటి సిటీకి వెళ్తే ఆడ కూర్చోడం చాలా కష్టపడింది. ఎక్కడైనా కూర్చారంటే ఎక్కడెక్కడ లాగుతుందో, లాగితే కిందకి రాదు. అప్పుడు ఈ వస్త్రము ఎందుకు తగ్గుతున్నారో అందరు దెయ్యం నీ తల మీద ఉంది. వస్త్రాలు టైట్ అయిపోతున్నాయి. ఆ దెయ్యం పట్టిన మనిషికి ఏమంటే దేవుడు అడిగారు, నీ పేరేంటి, అది సేన. ఆయనకి ఏం లేదు,
అసలు వస్త్రం లేవు. 6,000 దెయ్యం ఉన్న వాళ్ళకి వస్త్రం వేసినపోతే వస్త్రం తగ్గి వచ్చిన వాడికి తన మీద ఎంతో దెయ్యం ఉంది. మీరే లెక్కేసుకోండి. టైట్ అవుతున్నప్పుడు ఆదానికి వస్త్రం లేనప్పుడు దేవుడు ఏం చేశారు? వస్త్రము ఇచ్చారు. మనకు కూడా అండ్ మర్యాదగా సక్రంగా ఉన్న వస్త్రం మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరు చెప్పినట్టుగా నేను చెప్పలేదండి. మొత్తం వైట్ కావాలని నేను చెప్పలేదు. వైట్ వేస్తే మంచిది. అది పరలోకం ఉన్న ఆ వస్త్రం, అది వైట్. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వస్త్రం మంచి వస్త్రము మనమే ఇవ్వాలి, ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. నారాయణ దేవుడు చెప్తున్నారు ఏమంటే 5వ వాక్యంలో 35:5లో ఆయన చెవిలున్న వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరున్న మస్తాకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. ఏది పెట్టారు? అది అక్కడ యాకోబు చేశారు. నేను నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు 33వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నుండి? దేవుని స్తోత్రము, సీనాయి నుండి ఏం చేయలేదు? ఆభరణములేమి ధరించలేదు. స్తోత్రం కలిగిన కొందరికి ఇదే ఒక పిచ్చి. ఏది? ఆదాముకి దేవుడు అవ్వకి సృష్టించినప్పుడు ఎన్ని కన్నం కావాలో అంత కన్నం పెట్టదు. ఇంకా ఎక్కువ కన్నం ఏం చేయకూడదు. ఇప్పుడని ఇక్కడ ఒకటి కన్నం, ఇక్కడ ఒకటి, ఇక్కడ కన్నం, మొత్తం కన్నమే. స్తోత్రం నేనే నీకు అదే పెట్టలేదండి. నీ బైబిల్ చూడండి, బైబిల్ చూసుకొని నేర్చుకోండి. ఎవరు చెప్పినది కాదండి, ఏ పాస్టర్ చెప్పిన కాదు. బైబిల్ నేను చెప్తున్నారో అదే మీరేం చేయాలి? ఫాలో చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఆభరణం మొత్తం యాకోబు మస్తాకి చెట్టు కింద దాచిపెట్టేది. స్తోత్రం. అదే బేదేలికి వెళ్ళినోడి. దేవునికి స్తోత్రం. బేదేలు ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మమ్మల్ని శుద్ధిపరిచినము. ఇంకా ఏలీసా వెళ్ళిన చోట ఏంటంటే దేవునికి స్తోత్రము. దేవునికి 3వది ఎక్కడికి వెళ్ళాలి? ఎరుగోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఎరుగోకి పొమ్మని సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు దేవుడు ఎరుగోకి వెళ్ళడానికి దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు ఏం చేస్తున్నా? ఏలీసా గారు దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎరుగోకి వెళ్తున్నారు. ఒకటి దైవజనుడు గిల్గాలని ప్రయాణం చేస్తే 2 బేదేలికి వచ్చారు. 3వదే ఎక్కడికి వచ్చింది? ఎరుగోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా దైవజనుడు ఇలాగా వెళ్ళాలి. దేవుడు కొన్ని చోటని విడిచి పట్టాలని దేవుడు చెప్తారు. విడిచిపట్టి దానిలోనే నీ ఏం చేయాలి? ప్రయాణం చేయకపోవాలి. ఇప్పుడు ఎరుగో గురించి బైబిల్ చెప్తున్నది ఎక్కడ అంటే యోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 10 వరకు ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ ఎరుగోకు దేవుడు ఏం చెప్పారు? మొదటి మాత్రం ఆ కాలములో ఇశ్రాయేలు భయము చేత ఎవడము వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తాను. చెప్పండి. యోషువ గారికి దేవుడు చెప్పారు, ఎరుగో పరాక్రమశాలికి అన్నికి నీ చేతికి ఏం చేశాడు? ఎరుగో అప్పుడు ఎలాగుంది? మొదటి వచనం. ఆ కాలములో ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకో పట్టణపు ద్వారము గట్టిగా మూసాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా మూసిన దేవుడు యోషువ గారి చేతికి ఇచ్చాడు. స్తోత్రం. వాగ్దానం నీ తల మీద ఉండి ఎవరి గట్టిగా మూసిన గానీ అది నీ కోసం ఏమవుతుంది? తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందా? నీ వలన కొందరు ఇల్లు గాని వ్యక్తి గాని గట్టిగా వారేం చేశారు? ఎవరు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు లోపలికి రాకూడదు, ప్రార్థన చేయడం వల్ల రాకూడదు, ఆరాధన చేయడం దేవుని బిడ్డలు ఎక్కడికి రాకూడదు. ఈ లోపలికి రాకుండా గట్టిగా మూసారు. దేవునికి స్తోత్రం.
ఆ గట్టిగా మోసిన దేశం చూసి దేవుడు జరిగితే నీ చేతికి నేనేసి సోదరం చెప్పాలి. ఈ దినములు ఈ దేశం మన చేతికి దేవుడు అప్పగించాడు. సాతాను ఎన్ని గట్టిగా వెంటి చేసిన వాగ్దానం తల మీద ఉన్న దేవుడు బిడ్డల కోసము ఎదుగు మన కాలంలో పడిపోయి సోదరం కలిగిన దేవుడు చెప్పారు, ఎరువు నీకు అప్పుడు కదా నీ యొక్క పని చెయ్యి. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. నీవు ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు ఏం చేయాలి? ఎరువు చిన్న ఏం చేయాలి? 7 మార్లు ఏం చేయాలి? ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. స్తోత్రం. నేను బలివిడి చదవలేదు, నేను చదివిన 7 మార్లు తిరగమని చెప్పారు. స్తోత్రం కలిగి 7 మార్లు ఏం చేయాలి? 7 మార్లు తిరగమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన అనగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? 6 రోజు తిరిగారు. స్తోత్రం. 6వ రోజు ఎన్నిసార్లు తిరిగారు? 7వ రోజు 7 మార్లు తిరిగారు. అప్పుడు మొత్తం ఎన్ని మార్లు తిరిగారు? 13 సార్లు తిరిగారు. స్తోత్రం కలిగిన బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది అని చెప్పింది. ఒకసారి తిరిగినప్పుడు ఏమవ్వలేదు, ఎరువు కూడా కూలిపోలేదు. ఎరువు కూడా మీరు ఊపితినట్టు కదా పెద్ద గోడ. ఆయన పైన కూడా రథములు 6 రథములు ప్రయాణం చేయడానికి అంత విస్తారమైనదే ఆ గోడ. స్తోత్రం. అది మనుష్య వలన ఏమవరు, కూలిపోదు. మనుషుల వలన ఏమవరు, కూలిపోదు. ఆయనకి దేవుడు చెప్పారు, నీ ఆరాధన చేయాలి. ఇలాగ మందాసం పట్టుకొని 7 యాజకుల ముందుకు నడిసి ఆ 7 యాజకుల చేతులు ఏముండాలి? బూర ఉండాలి. మందాసం పట్టుకొని బూర ఊది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దేవునికి స్తుతించి ఎరువు కూడా తిరగాలి. స్తోత్రం కలిగిన సరి అయిన ఆరాధన జరుగుతుంది. ఎంత పెద్ద గోడ అయిన కానీ ఏమవుతుంది? కూలిపోవడం లేదు, ఆరాధన లేదు. ఆరాధన చేయండి. వచ్చి కూర్చి మౌనంగా అది కాదండి. నీ కరెక్ట్ గా ఆరాధన చేసినాడు. 7 మార్లు తిరిగేది. 13 సార్లు తిరిగినప్పుడు వారందరూ ఏం చెప్పారు? ఈ గోడ ఎప్పుడు కూడా ఏమవరు, పడలేదని. అలా తిరిగినప్పుడు దేవుడు కొన్ని సలహే అడిగి చెప్పారు. అది ఒకటి, అది ఏం చేయాలి? దేవునికి స్తోత్రము. 10 వచనములు వదన కిందకి చదువుకున్నప్పుడు 5వ వాక్యం చూడండి. 5 కాబట్టి అలా 6వ అధ్యాయం 5వ వాక్యం. మానగా కొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురనెను. చక్కగా వెళ్ళిపోవాలి. ఒకటి. రెండవది ఏమవ్వాలి? నోరు బంధించాలి. రెండవది ఏం చేయాలి? స్తోత్రం కలిగింది. మూడవది అక్కడ చెప్పిన మాట ఏమనంటే 18 వాక్యం చూడండి. 18 వాక్యము 6:18. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న శపింపబడిన ఏదైనా వస్తు నీ ముట్టకూడదు. ఆ లోపలికి నీ ప్రవేశించినప్పుడు శపింపబడిన ఏ సామాన్య ఏం చేయకూడదు, ముట్టకూడదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనకండి? ఆరాధన చేయన దేవుని బిడ్డలు దేవునికి స్తుతించినప్పుడు ఎలాగ స్తుతించాలి? చెప్పిన టైంలో ఏం చేయాలి? స్తుతించాలి. అప్పటి వరకైనా నోరు మూసుకొని ఉండాలి. మీరు చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఎక్కడ మాట్లాడారు? చెట్లు మాట్లాడినాడు. అలా కాదు, గట్టిగా ఎలాగ కాదు. నీ ఆరాధనకి వచ్చిన సైలెంట్ దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడితో నేను మాట్లాడిన చోట అక్కడ నీకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేది సమయం కాదు. అది దేవుని ఇంకా బై ఛాన్స్ ఏదైనా విషయం మాట్లాడాలంటే ఎవరు వినిపించలేకుండా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెవిని మాట్లాడండి. ఇది మరకలుగా కాదు. అమ్మా అది తీయమ్మా. దేవునికి స్తోత్రం కలిగింది. ఆరాధనకి ఏముందండి? క్రమం ఉంది. నేను చెప్పిన మాట ఏంటంటే 13 సార్లు ఏం చేశారు? తిరిగేది వారు ఏం చేశారు? గట్టిగా దేవునికి ఏం చేశారు? ఆర్పాటు చేశారు. దేవునికి అలా చెప్పండి. డీజే ఇక్కడ గట్టిగా డీజే పెట్టితే ఏమవుతుంది? దగ్గర నిలబడితే ఏమవుతుంది?
ఫస్ట్ నీ చెవి ఏమవుతుంది? చెవిలో ఉన్న ఆ చిన్న పరద ఏమవుతుంది? పగిలి అది రక్తం వస్తుంది. దేవునికి ట్రైన్ ఆ ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ సైరన్ సౌండ్ ఉంది కదా, అది సరిగా కొట్టిన అనుకో నీ శరీరం నుండి చెమటలు ఏమవుతుందో చూడు, చెమట కదా తోలు కిందకి పడిపోతుంది. అంత శక్తి ఉంది శబ్దం. అంటే ఈ భూమి నుండి పైకి వెళ్ళిందని ఉంది కదా విమానము, అందుకంటే ఆ విమానములన్నీ ఉంది. అందువల్ల అటువంటి సామాన్లన్నీ పైకి ఎగిరినప్పుడు ఆ సౌండ్ దిగినప్పుడు ఎక్కినప్పుడు ఆ సౌండ్ పెట్టుంటే దగ్గర ఉండే ఇల్లు ఏమవుతుంది? అదేదో కాదు, ఇరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ దాదాపు 40 లక్షల ప్రజలు ఎరుగు కూడా తిరిగినప్పుడు ఈ 40 లక్షల ప్రజలు ఒకేసారి దేవునికి ఆహారము స్తోత్రం ఒకేసారి ఆ చెప్పినప్పుడు గోడ ఏమైందిరా నాయన? స్తోత్రం కలిగిన అందుకే ఆరాధనకి దేవతలు పరలోకమైన ఆరాధన చేసినటువంటి యెషయా 6వ అధ్యాయములు చేసినప్పుడు ఏమైందంటే ఆ దేవాలయములున్న గుమ్మం ఏమైంది? కదిలినట్టుగా రాయబడింది. అవునా లేదా? 3-4 వాక్యం చదవమ్మా. యెషయా 6వ అధ్యాయము. వారి సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతి గానము చేయుచుండి, వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు. ఏం జరిగిందండి? కదిలిపోయింది. పౌలు గారు శ్రీనివాస గారు అర్ధరాత్రి సమయంలో దేవునికి పాడి స్తుతించినప్పుడు పాటలు స్వరం తగిలిన వెంటనే అది సంగిలి మొత్తం ఏమైంది? ఉడిగిపోయింది. జైలు మొత్తం పునాది కదలడానికి స్టార్ట్ అయింది. షైక్ అయింది. దేవునికి స్తోత్రం. దేవుని సరి అయిన రీతి ఆరాధన చేసి ఎన్ని బంధనమైతే ఈ రాత్రి ఇరుగుతుంది, ఎన్ని చీకటి కట్లయితే ఇరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ చర్చిలోనే ఒకసారిలో 10 సంవత్సరం మునుపు వచ్చిన ఒక అమ్మకి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టిన అమ్మాయి మన ఇంటిలో ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి మనమందరూ వచ్చి ఏం చేశాడు? కాసేపు దేవునికి స్తుతించినప్పుడు దెయ్యం ఆ అమ్మ శరీరం నుండి ఏమైంది? వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేదు, వెళ్ళిపో అని చెప్పకుండా దేవుని స్తుతించడానికి ప్రారంభించిన అంతగా శక్తి ఏమైంది? అక్కడ ఉండకుండా పారిపోయింది. దేవుని సరి అయిన నీతిని ఆరాధించండి. నీ ఎరుగవు దాటాలి. దేవునికి స్తోత్రం. ఆ ఎరుగవులకి ఆరాధన చోటేది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆరాధన చోటేది. దేవుడి సంఘం దిగినగా, దేవుని స్తుతించడానికి దేవుడి సంఘం దిగినగా, ఆరాధన సరిగా జరిగినప్పుడు ఏమవుతున్నారు? మనకు ఎదురుగా నిలబడి అంతగా శక్తి పారిపోతుంది. ఈ రాత్రి మరిచిపోతున్నది. ఆరాధన చేయాలి. స్తోత్రం ఆరాధనకి గొప్ప విడుదల ఉంది. ఎరుగవేమండి ఆరాధన. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. దేవుని శుద్ధిపరిచిన చోట దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకా ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? తర్వాత యోర్దాను దాటిపోయినట్టుగా రాయబడింది. అంతటా ఏలీయా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చాడు. చెప్పండి. హల్లెలూయా. ఇది 3
హల్లెలూయా. కానీ ఇంకా దాటడానికి ఉన్నది ఏదండి? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమండి చెప్పండి. యోర్దాను గురించి బైబిల్ ఏం చెప్తున్నారు మీకు తెలుసా? యోషువ గ్రంథం 3:15 వాక్యములు. యోషువ గ్రంథము 3:15 వాక్యములు యోర్దాను గురించి. అప్పుడు ఆ మందాసమును మోయేవారు ఆ. యోర్దానులో దిగిన తర్వాత మందాసమును మోయే యాజకుల కాలు నీటి అంచుల మునగగానే పై నుండి పారు నీరు బహు దూరమున్న సరేతాను నొద్దనున్న ఆదామన పురమున కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పారును. అదేంటో 14 సంవత్సరం యోర్దాను ఎలాగుందమ్మా? 3:14. యోర్దాను ఎలాగుందరు తమ్ముడు? కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. అదే కోతకాలం అంటే మీకు అర్థమైందా? ఏంటి? పంట కోసిన కాలంలో ఎవరు వస్తుంది? అక్కడ ఆత్మీయ లోతైన మర్మం ఉంది. పంట కోయిన కోతకాలంలో యోర్దాను నది దాని గట్లన్నిటి మీద పొర్లిపారు. స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే కోతకాలం కోత కోసినప్పుడు నీకు దొరకకుండా ఆ నీరు మొత్తం నేను ఏం చేస్తున్నారు? నీ కొత్త మొత్తం ఏం చేస్తున్నారు? కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగిన నీ ఎంత పంట చేసినా కానీ ఆ పంట నీ చేతికి రాకుండా ఏదో ఒక భయంకరమైన నీళ్ళు నీ మీదకి వచ్చి ఏం చేస్తున్నారంటే అది మొత్తం ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ పంట మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దైవజనుడు నీ భయపడకూడదు. నీ పంట నీ కష్టపడి ప్రయాసపడి చేయన పంట నాశనం చేయడానికి సాధారణ చేతికి అప్పగించకుండా ఏం చేయాలి? నీకెదురుగా పాడిన ఆ ఎరుగోని కాలం నిలబడ్డది. గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు 3 రోజుల వరకు నీ తన తాను పరిశుద్ధపరిచింది. 3వ రోజు అందరక్కడ లేచి మందాస పట్టుకొని యాజకుడు ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కాలు పెట్టగా నీళ్ళేమైంది? స్తోత్రం కలిగింది. హలో, ఈ కోత నీ కొయ్యాలంటే నీ కాలు పని చేయాలి. స్తోత్రం కలిగింది. దేవుడు మనకు అధికారం ఇచ్చింది. ఎక్కడ? 1 నాలుగులకి అధికారం ఇచ్చింది, 2 మన చేతికి అధికారం ఇచ్చింది, 3 కాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎలాగా? పాము తేలిన తొక్కడానికి అధికారం కాదు. నీకెదురుగా ప్రవహించిన ఏది భయంకరమైన నది అయితే యేసయ్యకి ధరించుకొని నీ కాలాలను ఆ మందాసం ఎవరంటే యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తును ధరించిన దేవుడు బిడ్డలు యేసుక్రీస్తు రక్షకుడు నీకెదురుగా ప్రవహించిన పొరడిన యోర్దాను ఏమవుతుంది? సమయం ఆయన కనుక ఆపుతున్నారు. ఒక వాక్యుడు కీర్తనలు చదవలేకపోతే సంతోషం రాదురండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడే ఆ లాకి వచ్చిన వారం వచ్చినప్పుడే చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. కీర్తనలు ఉండండి వాక్యములు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏంటండి దేవుడు బిడ్డలారా, మీకు ఆ కీర్తనలు యోర్దాను గురించి బైబిల్ రాయబడింది. హల్లెలూయా హల్లెలూయా. నారాయణ 114లో 3:5 14 యోర్దాను తిరిగి వెళ్ళిపోతాయని దానిని చూసి పారిపోయాను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చెప్పండి. ఈ రాత్రి నీకెదురుగా నీ పొలములకి నీ చెయ్యిన పంటల మీదకి వచ్చిన ఆ సమస్య అయిన నీరు ధరించుకొని హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు విభజించారు?
యోర్దాన్ ఎన్నిసార్లు విభజింపబడింది? ఎన్నిసార్లు యోర్దాన్ విభజింపబడింది? సోదరం యా. ఎవరంటే నేను చెప్తాను దేవునికి సోదరం. యోర్దాను వాగుదే ఇప్పుడు మొదటి రెండవది 2 రాజుల పుస్తకం ఏలీషా ఏలియా ఏం చేశారు? విభజించారు. విభజించారు. 2 అదే యోర్దాను నది ఏలీషా విభజించారు. అప్పుడు ఎన్నిసార్లు ఏం చేశారు? 3 సార్లు. సోదరు కలిగింది. యేసు ప్రభు విభజించడానికి రావురా, యేసు అది ముట్టుగా కిలోమీటర్లు నడిచి ఎక్కడికి వచ్చారు? ఆమె చెప్పండి. భయపడగలదు. నీ అనుకున్నారో నీ చేతులు ఉన్నది అదే. అలాగే నేను తర్వాత నేను చెప్తానండి. అలాగే 13 అద్భుతములు వచ్చిన క్లాసులు అదే చెప్తున్నారు. స్తోత్రం కలిగిన అది ఒక్క అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలిగిన అది ఒక్క అద్భుతం. ఏమనగా మీకు తెలుసు కదా, దేవునికి ఆయన నివసించిన చోట ఇరుకుగా ఉన్న కాబట్టి ఆయన చెప్పారు యోర్దాను దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? చెట్టు నరికి తీసుకొని రమ్మని చెప్పగా ఆ చెట్టు నరికినప్పుడు ఏమైంది? ఆ గుడ్డలు ఏమైంది? నీటిలో పడిపోయారు. సోదరం చెప్పండి. ఎక్కడ పడుతుంది? ఏ నీళ్ళు? పచ్చ నీళ్ళు. పచ్చ నీళ్ళు పడినా పచ్చ ఇనుము. పచ్చ ఇనుము కదా, పచ్చ నీళ్లు, పచ్చ ఇనుము, పచ్చ కొమ్మ. స్తోత్రం. పచ్చ కొమ్మ అక్కడ పెట్టగా ఏది గొడ్డలు కిందకి వెళ్ళిపోయారో అది ఈరోజు బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంటే చేయి చాపి ముట్టు. విశ్వాసం ఉంటే చేయి చాపి పట్టుకో. నీ జీవితం లేదు నష్టం బాయిందో నీకు పడిందో విశ్వాసంతో చేయి చాపి పట్టుకో. ఏది నీరు ముడిగిందో ఆ నీటి నుండి అది బయటికి వస్తున్నారు. అందుకని దేవుని సంఘం మరిచిపోకూడదు. యోర్దాను మీరు చూసి భయపడక్కర్లేదు. వచ్చిన వారు మాటలు చెప్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అందరం దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాలను ఒకసారి మరలా పరిశోధన కలిగి తీరుదాం. నువ్వు వాస్తవంగా నీవు దైవజనుడివేనా? అలాగే తీరితే నీవు కొన్ని ఎరుకోలను దాటి తీరాలి. కొన్ని మీదకు పొరలి రావడానికి ప్రయత్నం చేసి వచ్చినప్పుడు దానిని దాటి తీరేటట్టుకున్నా ఆ దైవజనునికి ఉన్న లక్షణం నీలోకి వచ్చి తీరాలి. పగటి రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేయడానికి కదా మన మనుషులు అనిల్ గారు ఉన్నారు. గట్టి శబ్దంతో ప్రార్థన చేసి ఈ ఆరాధన ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. అయా భూమిని ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్తమైన దేవ, ఇదిన కాలమందునైనా దైవ సేవకుల ద్వారా అయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నిజమే ప్రభు, మనిషి యొక్క జీవితంలో దేవ ఆచార్య రీతి జీవితం కాకుండా ప్రభు నీ సన్నిధిలో ప్రభు యథార్థంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభు. అయ్యా ప్రతి విషయంలో నైనా ఇది రీతి పరిశుద్ధత కలిగి ఉండాలంటే అయ్యా ఆత్మ మూలముగా శరీర మూలముగానైనా ఇది ప్రతి విషయంలో కూడా నైనా పరిశుద్ధత కలిగి ఉండాలని అయ్యా నీ లేఖనాలను దినకాలం ముందు నేర్చుకున్నాం ప్రభా. నిజమే పరిశుద్ధత లేకుండా ఎవడునైనా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యొక్క లేఖనం తెలియపరుస్తుంది. ఈ దినకాలం ముందు ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రతి ఒక్కనైనా ఏ ఆత్మ పట్ల పరిశుద్ధత దయచేసినందుకే స్తోత్రాలు. ఈ దినకాలం ముందు ప్రతి విషయంలోనైనా నీ సన్నిధి ఉంచినందుకే స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలునైనా పరిశుద్ధాత్మదేవ. అయ్యా ఇదిగో యోర్దాను చూస్తున్న భయపడక్కర్లేదు ప్రభా. అయ్యా చక్కగా ఎదుగున శక్తివంతమైన ఆరాధన చేస్తే ప్రభా ప్రతిది కూడా కాదు అంశంలో వస్తుంది ప్రభా. అటు రీతికి దిన కాలం ప్రతి విషయంలోనైనా ఆత్మపూర్ణమై ప్రతి విషయంలో కూడా ఆరాధన చేయడానికి అయ్యా తగిన బలము శక్తి ఆత్మను మీరు నింపినందుకై అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయినా. అయ్యా చెప్పబడిన ప్రతి ఒక్క లేఖన భాగాలునైనా ప్రతి ఒక్కనైనా ఇదిగో బిడ్డ పక్క మీరు అయ్యా ఫలింపజేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. అటు రీతిగా మీరు దీవించి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి.
పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాని రెండులో అక్కడ వరకు తోడైనందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా దీవించాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దైవజనులుగా మార్చినందుకు స్తోత్రం చేద్దాం. దేవుని పనికొచ్చే సేవకులుగా మార్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేయించుకొని అందరూ ప్రార్థన చేయించుకోండి.